ఓకేనమ్మా. నిన్న మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ద్వారా చెప్పాను కదా! ఈరోజు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్తాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మా స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుందా? చూడండి. సెట్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే మ్యాట్రిక్స్ ఫార్ములా ఎలా ఉంటుంది? ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫార్ములా ఎలా ఉంటుంది? ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ద్వారా చేస్తే ఏం చేస్తాం? ఎట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి అని సాల్వ్ చేసి చేస్తానన్న మ్యాట్రిక్స్ మెథడ్. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ వీ కెన్ రైట్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏని ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ కింద రాయాలి. ఒకటి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, రెండు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద రాయాలి. ఒకటి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఇంకోటి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుందంటే డయాగ్నల్ కింద ఎలిమెంట్స్, పై ఎలిమెంట్స్ అన్ని కూడా 0. ఇందులో లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 వచ్చేటట్టు తీసుకోవాలి. డయాగ్నల్ పైన అన్ని కూడా 0 కింద తీసుకోవాలి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి వేరియబుల్ ఇచ్చుకుంటాం. ఏబిసి ఇచ్చుకోవచ్చు. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం కాబట్టి L21 అని పెడతాను. ఇది థర్డ్ రో ఫస్ట్ కాలం, ఇది థర్డ్ రో సెకండ్ కాలం అంటే ఇలా తీసుకోవాలి. ఫస్ట్ కొండగా ఏంటమ్మా? ఫస్ట్ వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ కింద రాసుకోవాలి. అది ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమో లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్ ఏమో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్కి పై ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉండాలి. కింద ఎలిమెంట్స్ నాన్ 0 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. ఇందులో డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 తీసుకుంటాం. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వేరియబుల్స్ అయ్యి ఒకటి తీసుకోవాలి. ఈ సెకండ్ రో ఫస్ట్ కాలం కాబట్టి L21 అన్నాను. ఈ థర్డ్ రో ఫస్ట్ కాలం కాబట్టి L31 అన్నాను. ఇది థర్డ్ రో సెకండ్ కాలం కాబట్టి L32 అన్నాను. నెక్స్ట్ యూ అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ కింద అన్నీ కూడా 0 ఉండాలి. డయాగ్నల్కి కింద అన్నీ కూడా 0 ఉండాలి. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 తీసుకున్నాం. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ మామూలుగా యూలో తీసేసుకున్నాం. U11 ఇది, U22, U33. డయాగ్నల్ కింద అన్నీ కూడా 0 తీసుకోవాలి. అంటే 0, ఇది 0, ఇది 0 అంటే ఇదంతా ఒకటే. U2 ఇది ఏమవుతుంది? U ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం, ఇది సెకండ్ రో థర్డ్ కాలం. అంటే ఫస్ట్ కొనగా మనం ఎలా తీసుకోవాలంటే ఏని ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ కింద రాయాలి. ఎల్ ఈజ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, యూ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ ఉంటాయి, పై ఎలిమెంట్స్ అన్ని 0 అవ్వాలి. ఇందులో డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 తీసుకోవాలి, డయాగ్నల్ పైన 0 తీసుకోవాలి. కింద ఈ ఏబిసి అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే సెకండ్ రో ఫస్ట్ కాలం కాబట్టి L21, L31, L32 అని పెట్టుకున్నాను. నెక్స్ట్ యూ అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ కింద అన్ని 0 ఉండాలి, డయాగ్నల్ పై ఎలిమెంట్స్ ఉంటాయి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇందాక ఇక్కడ 1 తీసుకున్నాం, కానీ ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇక్కడ U11, U22, U33, అలా U12, U13, ఇది U23 కింద తీసుకుంటాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ, ఏ మ్యాట్రిక్స్ అది ఇస్తాడు. ఇది ఎల్ అనుకోండి, ఇది యూ అనుకోండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇంకో 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ మ్యాట్రిక్స్ కంపేర్ చేస్తే ఎల్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, యూ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ ఫైండ్ ఎల్ అండ్ యూ. ఏని ఎల్ ఇంటూ యూ అనుకుని ఎల్ అంటే ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి, యూ ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఈ రెండు మల్టిప్లై చేసి ఏ మ్యాట్రిక్స్తో కంపేర్ చేసి వాల్యూస్ కనుక్కుంటే ఎల్ వాల్యూ వస్తే యూ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఏఎక్స్ ఈక్వల్ టు బి, ఏనేమనుకున్నాం? ఎల్యూ అనుకున్నాం. అంటే ఏఎక్స్ ఈక్వల్ టు బి ఎలా చేంజ్ అవుతుంది? ఏ ప్లేస్లో ఎల్యూ రాయాలి. అంటే ఎల్యూఎక్స్ ఈక్వల్ టు బి. ఏని ఎల్యూ అనుకున్నాం కాబట్టి ఏ ప్లేస్లో ఎల్యూ రాయండి. ఎల్యూఎక్స్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఉన్న యూఎక్స్ను వై అనుకున్నాం అనుకోండి. పుట్ యూఎక్స్ ఈక్వల్ టు వై. యూఎక్స్ను వై అనుకుంటే ఏమొస్తుంది? ఎల్వై ఈక్వల్ టు బి వస్తుంది. యూఎక్స్ను వై అనుకుంటే ఎల్వై ఈక్వల్ టు బి వస్తుంది. దీని నుంచి ఫైండ్ వై. మనకి ఎల్ తెలుసు, బి తెలుసు. ఎల్ ఇంటూ వై మల్టిప్లై చేసి బీకి ఈక్వేట్ చేసాం అనుకోండి, వై వాల్యూ వస్తుంది. ఎల్ ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్ ఇంటూ వై అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ ఇంటూ బి ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేస్తే వై వస్తుంది. ఎప్పుడైతే వై వచ్చిందో ఈ ఈక్వేషన్ నుంచి, యూఎక్స్ అంటే వై కదా, ఇక్కడ నుంచి ఫ్రమ్ వన్ యూఎక్స్ వై కాబట్టి ఏమవుతుంది? ఎల్వై ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వై వచ్చింది. ఎల్వై ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, యూఎక్స్ ఈక్వల్ టు వై. దీని నుంచి యూఎక్స్ ఈక్వల్ టు వై కదా, యూ తెలుసు, వై తెలుసు. ఇప్పుడు ఫైండ్ ఎక్స్ కనుక్కోండి. ఫైండ్ ఎక్స్ చూడండి ఒకసారి.
ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. సపోజ్ ది సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఈజ్ AX equal to B. First we can write A can be written as a product of lower triangular and upper triangular matrix. Suppose L equal to లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగనల్ ఎలిమెంట్స్ 1 తీసుకోవాలి, నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ 0 తీసుకోవాలి. కింద ఏ యొక్క వేరియబుల్ తీసుకోవచ్చు, ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం L21, L31, L32 కింద తీసుకున్నాను. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగనల్ కింద ఎన్ని 0 తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. L ఇంటూ యూ మల్టిప్లై చేయండి, ఈ రెండు ఏతో కంపేర్ చేయండి, అప్పుడు L మ్యాట్రిక్స్ వస్తుంది, యూ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ A ఈక్వల్ టు LU తీసుకున్నాం కాబట్టి AX ఈక్వల్ టు B ఎలా చేంజ్ అవుతుంది, ఏ ప్లేస్లో LU రాయండి, అప్పుడు LUX ఈక్వల్ టు B అవుతుంది. యూఎక్స్ని వై అనుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది LY ఈక్వల్ టు B, దీని నుంచి Y కనుక్కోండి. ఇప్పుడు Y తెలుసు, ఇక్కడ U తెలుసు, యూఎక్స్ ఈక్వల్ టు Y నుంచి ఏం చేస్తామంటే ఫైండ్ X కనుక్కుంటాం. ఇది కావాల్సిన సొల్యూషన్ అవుతుంది. దీనికి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. సాల్వ్ 2x ప్లస్ 3y ప్లస్ z ఈక్వల్ టు 9, x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 6, 3x plus y plus 2z equal to 8 by the method of factorization మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఫస్ట్ కొండగా ఏం చేయాలంటే దీనికి మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి. ఫస్ట్ సొల్యూషన్లో ది గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని రాయండి. నెక్స్ట్ ది గివెన్ సిస్టమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ ఈజ్ ది గివెన్ సిస్టమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ ఈజ్ ఏమొస్తుంది చూడండి వస్తుంది. ముందు ఎక్స్ కోఎఫిషియంట్ 2, వై కోఎఫిషియంట్ 3, జెడ్ కోఎఫిషియంట్ 1, తర్వాత 1 2 3, నెక్స్ట్ 3 1 2, ఎక్స్ వై జెడ్. ఓకేనమ్మా, ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 9 6 8. ఓకేనా, ఇదేమో ఏ అనుకుంటాం, ఇదేమో ఎక్స్ మ్యాట్రిక్స్ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చూడండి, ఇప్పుడు ఏని ఏమనుకోవాలి, ఎల్ ఇంటూ యూ అనుకోవాలి. ఎల్ అంటే ఈ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, యూ అంటే ఈ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఫస్ట్ లెట్ ఏ ఈక్వల్ టు ఎల్యూ, ఎల్యూ ఏ అంటే ఇది తీసుకోవాలి. ఏ అంటే లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ అంతా 2 3 1 1 2 3 3 1 2 ఏ ఈక్వల్ టు ఎల్యూ. ఎల్ అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మీరు ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో డయాగనల్ ఎలిమెంట్స్ 1 తీసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోండి 1 1 1. లోయర్ ట్రయాంగులర్ కాబట్టి పై 0 తీసుకోవాలి. ఓన్లీ నాన్ డయాగనల్ కింద ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి లోయర్ ట్రయాంగులర్ అంటే. మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. ఈ సెకండ్ రో కాబట్టి L21, ఈ థర్డ్ రో కాబట్టి L31, థర్డ్ రో సెకండ్ కాలం కాబట్టి L32. ఇలా అని మీ ఇష్టం వచ్చినట్టు ఏబీసీ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇంటూ యూ అంటే అప్పర్ ట్రయాంగులర్. డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ రో యూ అంటే అప్పర్కి ఇచ్చాను U11, ఇది డయాగనల్ కట్ సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఇక్కడ డయాగనల్ కింద ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి. ఇది పై తీసుకోవాలి U12 U13 U23. ఇది గుర్తుంచుకోండి. ఇది ఏంటి, ఇది మల్టిప్లై చేయండి, 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది, ఇది 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. టూ మ్యాట్రిక్స్ కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ కనుక్కోవాల్సిన ఇక్కడ ఏమన్నా 1 2 3 4 5 6 7 8 9, ఈ 9 వేరియబుల్స్ వాల్యూస్తో కనుక్కుంటే ఎల్ మ్యాట్రిక్స్ వస్తుంది, యూ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు మల్టిప్లై చేయండి రైట్ సైడ్ మ్యాట్రిక్స్ని. రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చి కదా, 1 ఇంటూ U11 ఎంత వస్తుంది, U11 ప్లస్ 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0 వదిలేయండి. నెక్స్ట్ సెకండ్ రో చూడండి, 1 ఇంటూ U12 అంటే U12, తర్వాత ప్లస్ 0 ఇంటూ ఇది 0 ప్లస్ 0 ఇంటూ ఇది 0 వదిలేయండి. 1 ఇంటూ U13 అంటే U13 ప్లస్ 0 ప్లస్ 0 వదిలేయండి. సెకండ్ రోకి వచ్చేసరికి చూడండి, L21 U11 L21 U11 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 0. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇది. నెక్స్ట్ L21 ఇంటూ U12, ఇది ఇంటిది మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇది ఇంటిది 1 ఇంటూ U22 ప్లస్ 0 ఇంటూ 0 0 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ది L21 U13, ఇది ఇంటిది ప్లస్ 1 ఇంటూ U23 ప్లస్ 0 ఇంటూ ఇది 0. నెక్స్ట్ థర్డ్ రో రండి, L31 U11 ప్లస్ 0 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి రండి, L31 U12 ప్లస్
L32 U22 ప్లస్ 0. థర్డ్కి వచ్చేటడికి L31 U13 ప్లస్ L32 U23 ప్లస్ 1 ఇంటూ U33. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి. మీరు ఇందులో సింపుల్గా గుర్తుంచుకునేది ఏంటంటే ఏ అంటే ఏ ఈక్వల్ టు LU రాయాలి. ఎల్ అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. యూ అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. లోయర్ ట్రయాంగులర్ అంటే డయాగ్నల్కి పై ఎన్ని 0 తీసుకోవాలి. అప్పర్ ట్రయాంగులర్ అంటే డయాగ్నల్ కింద ఎన్ని కూడా 0 తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేటడికి డయాగ్నల్ 1 తీసుకోండి. మిగిలిన ఏబీసీ అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన వేరియబుల్స్ తీసుకోవచ్చు. నేను ప్లేస్ని బట్టి లోయర్ ట్రయాంగులర్లో ఎల్ అనుకున్నాను, అప్పర్ ట్రయాంగులర్లో యూ అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఎల్హెచ్ఎస్లో కూడా 3/3 మ్యాట్రిక్స్ ఉంది. 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ U11 ఉంది. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ 2 ఉంది. అంటే U11 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 2కి ఈక్వల్ అవుతుంది. U11 ఈజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్కి వచ్చేటట్టు చూడండి, ఇది U12 సెకండ్ రో సెకండ్ కాలంలో ఉంది. ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ రో సెకండ్ కాలం ఎంత? 3 అవుతుంది. కాబట్టి U12 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ U13 ఉంది. ఆ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది. అంటే U13 ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఒకసారి L21 U11 ఇది సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉంది. అక్కడ ఆ ప్లేస్లో ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 1. బట్ U11 అంటే 2. కాబట్టి దీన్ని ఎంత రాయొచ్చు? L21 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే L21 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. L21 వాల్యూ 1/2 అవుతుంది. L21 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ వచ్చేటడికి ఈ ప్లేస్ చూడండి. L31 U11 ఇక్కడ L31 U11 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 3 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 3. బట్ U11 అంటే 2. కాబట్టి L31 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే L31 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. అంటే ఇక్కడ 3/2, ఇది 1/2, ఇది 2, ఇది 3, ఇది 1. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 3 + 2 5 వాల్యూస్ వచ్చినాయి. కానీ మనకి ఎన్ని కావాలి? 6 + 3 9 రావాలి. ఇంకా 4 వాల్యూస్ కావాలి. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. దీని వాల్యూ ఎంత? L21 U12 ప్లస్ U22 ఈ ప్లేస్లో అంటే సెకండ్ రో సెకండ్ కాలంలో ఏముంది? ఇక్కడ చూడండి 2 ఉంది. ఇది 2కి ఈక్వల్. L21 అంటే ఎందుకు చూడండి. L21 వాల్యూ 1/2 వచ్చింది. 1/2 U12 వాల్యూ అని వచ్చిందా? U12 వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇంటూ 3 ప్లస్ U22 ఈక్వల్ టు 2. అంటే దీని నుంచి U22 ఈక్వల్ టు 2 మైనస్ ఇది తీసుకెళ్ళండి 3/2. 4 మైనస్ 3/2 అంటే 1/2. అంటే U22 వాల్యూ ఈక్వల్ టు 1/2 వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ కనుక్కోండి. L21 U13 ప్లస్ U23 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లేస్ అంటే సెకండ్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. సెకండ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ ఏముంది? ఇక్కడ 3 ఉంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. L21 అంటే కావాలి. L21 అంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి. 1/2 ఇంటూ U13 ఎంత ఉంది? 1 ఉంది. ప్లస్ U23 ఈక్వల్ టు 3. దీని నుంచి U23 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 మైనస్ 1/2 అంటే 6 మైనస్ 1/2 ఈక్వల్ టు 5/2 అవుతుంది. ఈక్వల్ టు 5/2. నెక్స్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈ వాల్యూ ఎంత? L31 U12 ప్లస్ L32 U22 ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 1. L31 అంటే ఎంత ఉందో చూడండి. ఇక్కడ 3/2 ఇంటూ U12 అంటే ఎంత ఉందో చూడండి. U12 అంటే 3 ఉంది. 3 ప్లస్ L32 అంటే L32 ఇంకా L32 రాలేదు కాబట్టి L32 ఉంచండి. U22 అంటే ఎంత ఉంది? 1/2 ఉంది. ఈక్వల్ టు 1. అంటే ఇది 9/2. అని ఇప్పుడు L32 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇది 9/2 అవతలకి తీసుకెళ్తే 9/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7. 2 మైనస్ 9 మైనస్ 7/2. అంటే L32 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1/2 ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే L32 ఈక్వల్ టు మైనస్ 7 వస్తుంది. L32 ఈక్వల్ టు మైనస్ 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఈ ఎలిమెంట్ ఇది వచ్చింది -7. సారీ L32 ఈక్వల్ టు -7. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి రండి. L31 U13 ప్లస్ L32
u23 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో ఎంత ఉందో చూడండి, ఎంత ఉంది, 2 ఉంది, 2. ఇప్పుడు చూడండి L31 వాల్యూ ఎంత ఉందో చూడండి, 3/2 ఇంటూ u13 ఎంత ఉందో చూడండి ఒకసారి, u13 ఈజ్ 1 ప్లస్ L32 అంటే ఎంత ఉంది, -7 ఉంది, -7 u23 ఎంత ఉంది, 5/2 ఉంది, 5/2 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి, 3/2 మైనస్ 35/2 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎల్సిఎం కట్టామనుకోండి, 3 మైనస్ 35 మైనస్ 32/2 వస్తుంది, ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇది -16 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే u33 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16 ప్లస్ 2 ఎంత వస్తుంది, 18 వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చినాయి. మళ్ళీ చూడండి ఒకసారి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకుంటాం, ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్. దీని ఏ అనుకోండి, దీని వేరియబుల్ మ్యాట్రిక్స్ ఎక్స్ అనుకోండి, రైట్ సైడ్ మ్యాట్రిక్స్ బి అనుకోండి. ఫస్ట్ వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, వన్ ఈజ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ది అదర్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏని ఎల్యూ కింద రాసుకోవాలి. ఏ అంటే ఇందాక పైన వచ్చిన మ్యాట్రిక్స్, ఎల్ అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వేసుకోవాలంటే డయాగ్నల్ 1 పెట్టుకోండి, డయాగ్నల్ పై అని 0 పెట్టుకోండి, కింద వాల్యూస్ మీ ఇష్టం వచ్చిన వేరియబుల్స్ పెట్టుకోండి. కానీ ఇక్కడ నేను ప్లేస్ని బట్టి లోయర్ ట్రయాంగులర్ కట్టి ఎల్ అని పెట్టాను, ప్లేస్ సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం కట్టి సింబల్స్ ఇచ్చాను. ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రాయాలి, అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ u11 22 33 పెట్టుకున్నాను, డయాగ్నల్ కింద అన్ని 0 తీసుకోవాలి, పై ప్లేస్ని బట్టి 1 2 1 3 2 3 రాస్తాను. ఈ రెండు మల్టిప్లై చేశాను, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఇటు రో వైజ్ ఇటు కాలం వైజ్, ఇది ఇంటి ఇది ప్లస్ ఇది ఇంటిది ప్లస్ ఇది ఇంటిది, u11 వచ్చింది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేశాను, 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఈక్వల్, అంటే ఈ u11 వాల్యూ ఎందుకు వచ్చింది, 2కి ఈక్వల్ వచ్చింది. నెక్స్ట్ u12 వాల్యూ దేనికి వచ్చింది, సెకండ్ 3కి ఈక్వల్ వచ్చింది. అలాగే u13 వాల్యూ ఎంత వచ్చింది, 1కి ఈక్వల్ వచ్చింది. ఇలా కంపేర్ చేసుకుంటూ ఈ వాల్యూస్ అన్ని కనుక్కున్నాను. ఇప్పుడు ఎల్ ఏం వచ్చిందో రాయండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి డయాగ్నల్ ఎలిమెంట్స్ 1, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ పై అన్ని కూడా 0. ఈ కింద L21 ఎంత వచ్చింది చూడండి, L21 ఎంత వచ్చింది, 1/, L21 ఈజ్ 1/2. నెక్స్ట్ ఇది L31 రాయాలి, L31 ఎంత వచ్చింది చూడండి, L31 ఈజ్ 3/2, నెక్స్ట్ L32 ఈజ్ -7, -7. ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చిందండి. ఇక్కడ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఇక్కడ చూడండి ఒకసారి, u11 ఎంత వచ్చింది, 2. నెక్స్ట్ u12 3, u13 1, అంటే పై రో ఎంత వచ్చింది, 2 3 1 వచ్చింది. నెక్స్ట్ u21 చూడండి ఎక్కడ ఎంత వచ్చిందో, u21 ఎక్కడుంది, u22 u23 సరే, డయాగ్నల్ కింద అన్ని 0 కాబట్టి అప్పర్ ట్రయాంగులర్ కాబట్టి డయాగ్నల్ కింద అన్ని కూడా 0 వేసుకోండి. u11 ఎంత వచ్చింది, 2 వచ్చింది. u22 ఎంత వచ్చిందో రాయండి, u22 ఈజ్ 1/2, u33 ఈజ్ 18, నెక్స్ట్ u23 ఈజ్ 5/2. ఆ వాల్యూస్ రాసుకోండి, ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్. ఇది 1 1 1 0 0 0 తీసుకొని ఇది ఇక్కడ ఈ ప్లేస్లో L21 వాల్యూ, ఇది L31 వాల్యూ, ఇది L32 వాల్యూ రాయండి. నెక్స్ట్ ఇది u11, ఇది u22 u33 వేయండి, ఇది u12 u13 వేయండి, ఇది u23 వాల్యూ వేయండి, కింద 0 వేసుకోండి. అంటే ఇప్పుడు L వచ్చింది, u వచ్చింది, అంటే మనం A ఈజ్ ఈక్వల్ టు LU, దీని నుంచి L కనుక్కున్నాం, U కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి రండి, మనం ఒరిజినల్గా తీసుకున్న మ్యాట్రిక్స్ ఏంటి, AX ఈక్వల్ టు B. ఏని ఎలా రాసాం, L ఇంటూ U కింద రాసాం, అంటే LUX ఈక్వల్ టు B. UXని Y అనుకోండి, లేకపోతే UX ఈజ్ ఈక్వల్ టు Y. ఇప్పుడు ఏమొచ్చింది, L ఇంటూ Y ఈక్వల్ టు B వచ్చింది, LY ఈక్వల్ టు B. దీని నుంచి Y కనుక్కోవాలి. L అంటే ఆల్రెడీ మనకు తెలుసు పైన, అంటే 1 0 0 1/2 1 0 3/2 -7 1 ఇంటూ Y అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ 3/3 ఉంది కాబట్టి 3 వేరియబుల్స్ తీసుకోండి, ఒకటి y1 y2 y3 అనుకోండి, y1 y2 y3 ఈక్వల్ టు B మ్యాట్రిక్స్ రాయాలి. B
బి మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ కొనగా ఇచ్చిన మ్యాట్రిక్స్ అనమాట. 9, 6, 8 9, 6, 8. ఇప్పుడు ఈ మల్టిప్లై చేసి ఈక్వేట్ చేయండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ y1 ప్లస్ 0 ప్లస్ 0 అంటే ఫస్ట్ రో y1 వస్తుంది. సెకండ్ రో 1/2 y1 ప్లస్ y2 వస్తుంది ప్లస్ 0 y3. థర్డ్ రో 3/2 y1 మైనస్ 7 y2 ప్లస్ y3 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 9, 6, 8. ఇప్పుడు మళ్ళీ 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ కాబట్టి కరస్పాండింగ్ కోఎఫిషియంట్స్ ఈక్వల్. అంటే y1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9 వస్తుంది. నెక్స్ట్ హాఫ్ y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. y1 ఆల్రెడీ 9 కాబట్టి ఇది ఎంత వస్తుంది? 9/2 ప్లస్ y/2 ఈక్వల్ టు 6. అంటే y2 ఈక్వల్ టు 6 మైనస్ 9/2. 12 మైనస్ 9 అంటే 3/2 వస్తుంది. ఎల్సిఎం కట్టండి. 2 6 12 మైనస్ 9 3/2. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ 3/2 y1 మైనస్ 7y2 ప్లస్ y3 ఈక్వల్ టు 8 వచ్చింది. 3/2 ఇంటూ y1 ఈజ్ 9 మైనస్ 7 ఇంటూ y2 3/2 ప్లస్ y3 ఈక్వల్ టు 8. అంటే 27/2 మైనస్ 21/2 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ ఎల్సిఎం కట్టామనుకోండి 27 మైనస్ 21 ఎంత వస్తుంది? 6/2 ప్లస్ y3 ఈక్వల్ టు 6/2 ఈజ్ నథింగ్ బట్ 3 ప్లస్ y3 ఈక్వల్ టు 8. y3 ఈక్వల్ టు 8 మైనస్ 3 5. అంటే y1 వచ్చింది, y2 వచ్చింది, y3 వచ్చింది. ఇక్కడికి వచ్చేటడికి చూడండి ఒకసారి ux ఈక్వల్ టు y అనుకున్నాం. ఇప్పుడు రండి ux ఈక్వల్ టు y. u అంటే ఎంత వచ్చింది చూడండి ఒకసారి. u అంటే 2, 3, 1, 0, 1/2, 5/2, 0, 0, 18. ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ ఫస్ట్ కొనగా వాడు ఇచ్చినది ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ తీసుకోవాలి. ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు వై. వై అంటే ఏమొచ్చింది చూడండి y1 అంటే 9. వై అంటే ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్ y1 అంటే 9, y2 3/2 నెక్స్ట్ 5. ఇప్పుడు మళ్ళీ ఇది మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 3y ప్లస్ జెడ్. రెండోది 0x ప్లస్ 1/2y ప్లస్ 5/2 జెడ్. మూడోది 18z. ఈ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ 9, 3/2, 5. ఈ ఈక్వేషన్స్ కంపేర్ చేయండి. అంటే 2x ప్లస్ 3y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9, 1/2y ప్లస్ 5/2z ఈక్వల్ టు 3/2, 18z ఈక్వల్ టు 5. దీని నుంచి z ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5/18 వచ్చింది. ఈ z వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించండి. అంటే 1/2y ప్లస్ 5/2 ఇంటూ ఇక్కడ ఒకసారి కొంచెం సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ చేసేయచ్చు. y ప్లస్ 5z ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ y ప్లస్ 5 ఇంటూ z అంటే ఎంత వచ్చింది? 5/18 ఈక్వల్ టు 3. అంటే y ప్లస్ 25/18 ఈక్వల్ టు 3. అంటే y ఈక్వల్ టు 3 మైనస్ 25/18. 3 18 54 నుంచి 25 తీసేయండి 29/18 వస్తుంది. ఇప్పుడు 2x వాల్యూ కనండి. 2x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3y మైనస్ జెడ్ అవుతుంది. ఈక్వల్ టు 9 మైనస్ 3 ఇంటూ y అంటే 29/18 మైనస్ జెడ్ 5/18. ఇక్కడ ఎల్సిఎం కట్టామనుకోండి 18 ఎల్సిఎం అవుతుంది. 9 18 90 72 162 మైనస్ 3 29 60 27 87 మైనస్ 5/18. అంటే 162 మైనస్ 92/18. 162 మైనస్ 92 అంటే 70/18. 70/18 ఇందులో 2 పోతే 35/9. దిస్ ఈజ్ ఈక్వల్ 2x ఈజ్ ఈక్వల్ టు 35/9. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 35/18. అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 35/18 వచ్చింది. వై ఈక్వల్ టు 29/18 వచ్చింది. జెడ్ ఈక్వల్ టు 5/18 వచ్చింది. దిస్ ఈజ్ ది ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సాల్వ్ ది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. సపోజ్ ది గివెన్ సిస్టమ్ ఈజ్ ax ఈక్వల్ టు b. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే రైట్ సైడ్ మ్యాట్రిక్స్ నాన్ జీరో అయితే దాన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం.
నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి. ఫస్ట్ యూ కెన్ రైట్ ది గివెన్ ఈక్వేషన్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్, దట్ ఈస్ ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఇచ్చిన ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాయండి, ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫార్ములాలో రాయండి. ఇక్కడ ఏని ఎల్ ఇంటూ యూ అనుకోవాలి. ఇక్కడ ఎల్ అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, యూ అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటాం అంటే డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని 1 తీసుకోండి, డయాగనల్ పైన 0 తీసుకోవాలి, కింద ఎలిమెంట్స్ ఏ ఒకటి ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని ఏబిసి అనుకోవచ్చు, లేదా మనం ప్లేస్ని పట్టించుకున్నాం కాబట్టి L21, L31, L32 అనుకున్నాను. నెక్స్ట్ యూ అంటే అప్పర్ ట్రయాంగులర్ తీసుకోవాలి. అప్పర్ ట్రయాంగులర్ అంటే డయాగనల్ కింద 0 తీసుకోండి. డయాగనల్ ఎలిమెంట్స్ U11, U22, U33 అనుకోండి, పై U12, U13, U23 అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ. ఇక్కడ దీని నుంచి ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ కాబట్టి ఎల్ ఫైండ్ అవుట్ చేయండి, యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు బి ప్లేస్లో ఏ ప్లేస్లో ఎల్ యూ రాసామనుకోండి, ఎల్యూఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి అవుతుంది. యూఎక్స్ను వై అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎల్వై ఈక్వల్ టు బి. దీని నుంచి వైని ఫైండ్ అవుట్ చేయాలి. వైని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ రండి, యూఎక్స్ ఈక్వల్ టు వై, వై ఆల్రెడీ తెలుసు, యూ తెలుసు, దీని నుంచి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, solve the given system 2x plus 3y plus z equal to 9, x plus 2y plus 3z equal to 6, 3x plus y plus 2z equal to 8 by the method of factorization method. ఇచ్చిన సిస్టమ్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాయండి. ఫస్ట్ యూ కెన్ రైట్ ది గివెన్ సిస్టమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ రాశాను. ఇది ఏ మ్యాట్రిక్స్ అనుకున్నాను, ఇది ఎక్స్ అనుకున్నాను, ఇది బి మ్యాట్రిక్స్ అనుకున్నాను. ఫస్ట్ కొనగా ఏం చేయాలి, ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ అనుకోండి. ఏ అంటే ఈ మ్యాట్రిక్స్, ఎల్ అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇందా చెప్పింది తీసుకోవాలి, యూ అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇది తీసుకోవాలి. ఈ రెండు మ్యాట్రిక్స్ను ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేస్తే 1 ఇంటూ U11 ప్లస్ 0 ప్లస్ 0 అంటే U11. రెండోది 1 ఇంటూ U12 ప్లస్ 0 ప్లస్ 0 అంటే U12. నెక్స్ట్ 1 ఇంటూ U13 ప్లస్ 0 ప్లస్ 0 U13. అలా సెకండ్ రో L21 U11 ప్లస్ 0 ప్లస్ 0, ఇది L21 U1 వచ్చింది. నెక్స్ట్ L21 U12 ప్లస్ U22 ఇది వచ్చింది. నెక్స్ట్ L21 U13 ప్లస్ U23 ప్లస్ 0 ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేది చూడండి, L31 ఇంటూ U11 ప్లస్ 0 ప్లస్ 0, L31 U11. నెక్స్ట్ L31 U12 ప్లస్ L32 U22 ప్లస్ 0. నెక్స్ట్ వచ్చేసరికి L31 U13, L32 U23 ప్లస్ U33. ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్. 2 మ్యాట్రిక్సెస్ ఆర్ ఈక్వల్ అంటే దట్ ఈస్ ది కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే U11 ఈక్వల్ టు ఎంత, 2, U12 ఈక్వల్ టు 3, U13 ఈక్వల్ టు 1. నెక్స్ట్ L21 U11 ఈక్వల్ టు ఈ ప్లేస్ అంటే 1 వచ్చింది. ఇక్కడ U11 వాల్యూ 2 కాబట్టి L21 ఇంటూ 2 ఈక్వల్ టు 1. L21 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ చూడండి, L31 U11 ఈ ప్లేస్లో ఎంత ఉంది, 3. L31 U11 ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ U11 అంటే 2, ఈ వాల్యూ రాసాను. L31 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3/2 వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ రాసాను, L21 U12 ప్లస్ U22 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 2కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ U12 అంటే ఆల్రెడీ 3 వచ్చింది, L21 అంటే ఆల్రెడీ L21 అంటే 1/2 వచ్చింది. 1/2 ఇంటూ 3 ప్లస్ U22 ఈక్వల్ టు 2. దీని నుంచి U22 ఈక్వల్ టు 2 మైనస్ దీన్ని తీసుకెళ్ళండి, 2 మైనస్ 3/2 అంటే 4 మైనస్ 3/2 అంటే 1/2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రండి, L31 U12 ప్లస్ L32 U22 వాల్యూ దేనికి ఈక్వల్, ఇక్కడ 1కి ఈక్వల్. కంపేర్ చేయండి. L31 అంటే 3/2 ఇక్కడ నుంచి చూడండి, U12 అంటే 3, L32 అంటే తెలియదు ఇంకా, U22 అంటే 1/2 రాయండి. ఇక్కడ తెలియని L32 వాల్యూని సింప్లిఫై చేయండి. L32 ఇంటూ 1/2 ఈక్వల్ టు 1 మైనస్ దీన్ని అటు తీసుకెళ్తే 9/2, LCM కడితే 2 మైనస్ 9 మైనస్ 7/2 అంటే L32 ఈక్వల్ టు ఎంత వచ్చింది, -7 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రండి, L21 U13 ప్లస్ U23 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 3కి ఈక్వల్ అవుతుంది. 3కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ L21 వాల్యూ అంటే ఎంత ఉందో చూడండి, L21 అంటే 1/2 ఉంది. L21 వాల్యూ ఇక్కడ రాశాను, ఇంటూ U13 అంటే 1 ఉంది, ప్లస్ U23 ఈక్వల్ టు 3 అంటే U23 ఈక్వల్ టు 3 మైనస్ 1/2 అంటే 3 2 6 మైనస్ 1 అంటే 5/2. నెక్స్ట్ ఇది L31 నెక్స్ట్ ఈ వాల్యూ L31 U13 ఈ వాల్యూ తీసుకున్నాను. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ వచ్చింది, 2కి ఈక్వల్ వచ్చింది. ఇక్కడ L31 అంటే ఎంత చూడండి, L31 అంటే 3/2 రాశాను, U13 అంటే 1 రాశాను, ప్లస్ L32 అంటే -7 రాశాను, U23 అంటే 5/2 వచ్చింది కాబట్టి రాశాను, ప్లస్ U33 తెలియదు కాబట్టి అదే రాశాను, ఈక్వల్ టు 2. ఇది 3/2 మైనస్ 35/2 ప్లస్ U33 ఈక్వల్ టు 2.
ఈ రెండాటికి ఎల్సిఎం కడితే -32/2 -32 - 16 అంటే u33 ఈ -16 అంటే వెళ్తే +16 అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది 18 అవుతుంది. ఈవెన్ ఇక్కడ నుంచి ఎల్ అంటే ఏంటో రాయండి. ఎల్ అంటే ఈ మ్యాట్రిక్స్, యు అంటే ఈ మ్యాట్రిక్స్. ఆ వాల్యూస్ రాస్తే ఎల్ వచ్చింది, యు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన సిస్టమ్ చూడండి. ఏఎక్స్ ఈక్వల్ టు బి తీసుకున్నాం. ఏ ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఎల్యూ తీసుకోవాలి. అప్పుడు ఎల్యూఎక్స్ ఈక్వల్ టు బి. ఈ యూఎక్స్ని వై అనుకోండి. యూఎక్స్ని వై అనుకుంటే ఇది ఎంత వచ్చింది, ఎల్వై ఈక్వల్ టు బి. ఎల్ అంటే పైన వచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోవాలి. వై అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. దీని సైజ్ 3/3 కాబట్టి 3 వేరియబుల్స్ తీసుకోండి కొత్త. y1 y2 y3 ఈక్వల్ టు బి. బి అంటే ఇందాక వచ్చిన మ్యాట్రిక్స్ 9 6 8. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. అంటే y1 + 0y2 + 0y3 అంటే y1. రెండోది హాఫ్ y1 + y2 + 0y3. మూడోది 3/2 y1 + -7y2 + y3 ఈక్వల్ టు 9 6 8. ఈక్వల్ టు ఇది వచ్చింది. అంటే two matrices equal means the corresponding coefficients are also equal. Therefore y1 equal to 9, half y1 plus y2 equal to 6. This is equal to ఇది వచ్చింది. y1 9 వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించండి. 1/2 into 9 అంటే 9/2 plus y2 equal to 6 అంటే y2 equal to 6 minus 9/2. LCM కడితే 2 6 12 minus 9 3/2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి y1 అంటే 9, y2 అంటే 3/2 రాయండి. ఇక్కడ 3 9 27/2 మైనస్ 21/2 ప్లస్ y3 ఈక్వల్ టు ఈ రెండాటికి ఎల్సిఎం కడితే 27 మైనస్ 21 26/2 వస్తుంది. అంటే 3 ప్లస్ y3 ఈక్వల్ టు 8 అంటే y3 ఈక్వల్ టు 5 వచ్చింది. దేర్ ఫార్ y అనే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏమొస్తుంది, y1 y2 y3 అంటే ఇక్కడ y1 ఎంత వచ్చింది 9 వచ్చింది, y1 ఎంత వచ్చింది 9 వచ్చింది, y2 ఎంత వచ్చింది 3/2 వచ్చింది, y3 ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయాలి. అంటే యూఎక్స్ ఈక్వల్ టు వై. యూ ఇంటూ యూ అంటే ఎందాక వచ్చింది ఆ మ్యాట్రిక్స్ రాస్తాం. ఎక్స్ అంటే ఇచ్చిన వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ రాస్తాం. ఈక్వల్ టు వై రాస్తాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది XYZ వాల్యూస్. ఇది మల్టిప్లై చేయండి. అంటే 2x + 3y + z వస్తుంది. తర్వాత 0x + 1/2y + 5/2z వస్తుంది. 0x 0y + 18z వస్తుంది. ఈక్వల్ టు ఇది. ఇక్కడ two matrices equal కాబట్టి corresponding coefficients are also equal. And 2x + 3y + z equal to 9, half y + 5/2z equal to 3/2, 18z equal to 5. ఇది సింగిల్ వేరియబుల్ కాబట్టి సాల్వ్ చేద్దాం. z ఈక్వల్ టు ఎంత వస్తుంది 5/18. ఈ z వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాయండి. ఇక్కడ 1/2 5/2 3/2 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే y + 5z equal to 3. y + 5 into z అంటే 5/18 రాయండి. అంటే y + 25/18 equal to 3. అంటే y equal to 3 minus 25/18 మీన్స్ 3 18 54 minus 25 అంటే 29/18 అంటే y వాల్యూ 29/18 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2x ఈక్వల్ టు ఎంత అవుతుంది 9 minus 3y minus z. 9 minus 3 into y అంటే ఎంత వచ్చింది 29/18 రాయండి. మైనస్ z అంటే 5/18 రాయండి. ఈ వాల్యూస్ రాయండి. ఇక్కడ 18 LCM వస్తుంది. 9 18 162 మైనస్ ఇక్కడ 18 కాబట్టి 3 29 87 మైనస్ 5 అంటే 162 మైనస్ 92 ఈజ్ ఈక్వల్ టు 70/18 అంటే 2 పోతుంది 35/9. 2x ఈక్వల్ టు 35/9 దట్ మీన్స్ x మీన్ ఈక్వల్ టు 35/18. x వాల్యూ 35/18, y వాల్యూ 29/18, z వాల్యూ 5/18. మీకు ఆన్సర్ కరెక్టా కాదో తెలియాలనుకుంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. అర్థమైంది, ఏమైనా డౌట్ ఉందా? హలో, అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా? కొంచెం ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఇది కొత్తగా ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ యూ తీసుకోవాలి, ఎల్ కనుక్కోవాలి, యూ కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్ ఎల్ అంటే ఈ మ్యాట్రిక్స్, ఎప్పుడు యూ అన్నా కూడా ఈ మ్యాట్రిక్స్. ఎల్ యూలు కనుక్కున్న తర్వాత ఏఎక్స్ ఈక్వల్ టు బిలో ఏ ప్లేస్లో ఎల్ ఇంటూ యూ కింద రాయండి. యూఎక్స్ని వై అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఎల్వై ఈక్వల్ టు బి వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే వై వస్తుంది. వై వచ్చిన తర్వాత యూఎక్స్ ఈక్వల్ టు వైలో వై తెలుసు, యూ తెలుసు, అప్పుడు ఎక్స్ కనుక్కుంటాం. ఒకసారి నోట్స్ పెడతాను, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మ్యాటర్ చెప్తానమ్మా. చెప్పమ్మా. ఈ స్క్రీన్ అమ్మా, ఇది ఏమవుతుందంటే మీరు పెంచుకోండి, పిన్ చేసుకోవాలి. మీరు నాది పిన్ చేసుకోవాలి.
నరసింహ, అక్కడ పిన్ సింబల్ వస్తుంది, అది చూసుకో. అది కనపడింది కదా స్క్రీన్, కొంచెం స్క్రీన్ పెద్ద చేసుకుంటే కనపడుతుందమ్మా. సెల్ ఫోన్ లో కదా, అంటే నా స్క్రీన్ మీద మీ ఫోటోలు అన్ని కనపడతాం మీద నాది ఇంక అంతకంటే పెద్దది అవుతులా. ఆ, నా స్క్రీన్ మీద కనపడుతున్నా, కనపడదా? నువ్వు పిన్ చేసుకోవచ్చు, పిన్ చేసుకుంటే పెద్దది అవుతుందమ్మా నీ స్క్రీన్. నువ్వు 2 ఫింగర్స్ పెట్టుకుని దాని సైజ్ పెంచుకుంటే పెరుగుతుంది, చూసుకో. ఇలా అర్థమవుతుందా? 2 ఫింగర్స్ పెట్టి సైజ్ పెంచుకుంటే పెంచుతుంది. మళ్ళీ చెప్పను ఇది, ఇంకో నోట్స్ పెడతాను, మళ్ళీ చూడండి. డౌట్ వస్తే మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ అమ్మా గాస్ మెథడ్స్ అమ్మా. ఇది కూడా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు, ప్లస్ మొన్న 5th పేపర్లో కూడా నేర్చుకున్నాం కొద్దిగా. గాస్ మెథడ్స్ అంటే ర్యాంక్ కనుక్కున్నాం చూసారా, ఆ ప్రాసెస్లో చేయాలి. ఇక్కడ గాస్ మెథడ్స్ అంటే గాస్ ఎలిమినేషన్ మెథడ్స్ అని అంటారు. ఇక్కడ ఫస్ట్దేమో గాస్ మెథడ్, రెండోదేమో గాస్ జార్డాన్ మెథడ్. ఫస్ట్ది గాస్ మెథడ్, రెండు గాస్ జార్డాన్ మెథడ్. గాస్ జార్డాన్ మెథడ్ ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు, మీకు గుర్తుందో లేదో. గాస్ జార్డాన్ అంటే ఏం చేయాలంటే ప్రాబ్లం చెప్తున్నాను. సాల్వ్ ది సిస్టమ్ 2x plus y plus z equal to 10, 3x plus 2y plus 3z equal to 18, x plus 4y plus 9z equal to 16. ఈ ఈక్వేషన్స్ని రెండు మేడలు గాస్ మేడ ద్వారా సాల్వ్ చేయాలి, గాస్ జార్డాన్ మేడ ద్వారా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ ఫామ్లో రాయండి వీటిని సొల్యూషన్లో. ది గివెన్ సిస్టమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తే ఎలా వస్తుంది? 2 1 1 3 2 3 1 4, ఇక్కడ 9z అమ్మా, 1 4 9. వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ? ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 10 18 16. మీరు గాస్ మ్యాడ్ అంటే ఏం చేయాలంటే నమ్మ డయాగనల్ కింద అన్ని జీరో చేయాలి, అంటే ఎక్లాన్ ఫామ్లో చేయాలి. దాన్ని ఏమో గాస్ మ్యాడ్ అంటారు. అదే గాస్ జార్డాన్ మ్యాడ్ అనుకోండి, డయాగనల్కి కింద జీరో చేయాలి, పై కూడా జీరో చేయాలి. అంటే నార్మల్ ఫామ్ అని చెప్పని చూసారా మీకు, ఆ ఫామ్ చేయాలి. దాన్ని ఏమో గాస్ జార్డాన్ మ్యాడ్ అంటారు. ఫస్ట్ కొనగా గాస్ మ్యాడ్ చెప్తాను. గాస్ మ్యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎలిమెంట్ ఉపయోగించి కింద రెండు జీరో చేయాలి. ఇక్కడ 1 ఉంటే ఈజీ కాబట్టి ఫస్ట్ రో ఓన్లీ రో ఆపరేషన్ చేయండి అమ్మా, ఎందుకంటే ఎన్ని ఎక్స్ కోఎఫిషియన్స్, ఎన్ని వై కోఎఫిషియన్స్, ఎన్ని జెడ్ కోఎఫిషియన్స్. కాబట్టి ఎక్స్ నుంచి ఎక్స్ తీయగలం కానీ ఎక్స్ నుంచి వై తీయలేం. ఇక్కడ యూజింగ్ ఓన్లీ రో ఆపరేషన్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ రో ఇంటర్చేంజ్ చేయండి, ఫస్ట్ రో థర్డ్ రో. ఇక్కడ ఏ ఆపరేషన్ చేస్తాం అదే ఆపరేషన్ రైట్ సైడ్ మ్యాట్రిక్స్లో కూడా చేయాలి. అంటే 1 4 9 థర్డ్ రోని తీసుకొచ్చి ఫస్ట్ రో రాశాను. సెకండ్ రో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, 3 2 3. ఫస్ట్ రో 2 1 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు థర్డ్ రో ఇక్కడ 16 ఉంది కాబట్టి పైకి వస్తుంది, ఫస్ట్ రో 10 ఉంది కాబట్టి కిందకి వస్తుంది. ఇంటర్చేంజింగ్ ది ఫస్ట్ రో అండ్ థర్డ్ రో గుర్తుంచుకోండి. నెక్స్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా. ఇది ఉపయోగించి దీని కిందే జీరో చేయండి, దీని కిందే. ఇదేమో R1, ఇది R2. అంటే ఏం చేయాలి చూడండి ఒకసారి, మీకు గుర్తుందో లేదో. ఇక్కడ రింగ్ థియరీలో సారీ వెక్టార్ స్పేస్లో మ్యాట్రిసెస్ చెప్పినప్పుడు ర్యాంక్ అయ్యి కనుక్కున్నాను చూసారా, ఆ మెథడ్ టైప్లో చేయాలి. ఈ 1 ఉపయోగించుకుని ఈ రెండు జీరో చేయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏం చేయాలి? R2 మైనస్ 3R1. అంటే సెకండ్ రోలో నుంచి ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేసి తీయాలి. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ పక్కన రఫ్లో చూస్తాను, చెప్తాను చూడండి. R2 అంటే ఏముంది చూడండి, సెకండ్ రో అంటే ఏముంది? 3 2 3 ఉంది. నెక్స్ట్ ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేయండి, 3తో మల్టిప్లై చేస్తే 3 12 27. ఇందులోంచి తీయండి, సబ్ట్రాక్ట్ చేస్తే 0 2 మైనస్ 12 మైనస్ 10 మైనస్ 24. ఇది మైండ్లో చేసుకోవాలి. ఇది తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? సెకండ్ రో వేయాలి. అంటే ఇక్కడ ఎంత? ఫస్ట్ రో ఎలా ఉంది? 1 4 9. సెకండ్ రోలో ఇది వస్తుంది 0 మైనస్ 10 మైనస్ 24. అదే టైప్లో థర్డ్ రోలో జీరో చేయాలంటే, ఇక్కడ జీరో చేయాలంటే ఏం చేయాలి?
ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది 2 ఉంది. దీన్ని 2తో మల్టిప్లై చేసి చేయాలి. అంటే R3 మైనస్ 2R1 అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి. 2 మైనస్ 2 0, 1 మైనస్ 8 మైనస్ 7, 1 మైనస్ 18 1 మైనస్ 18 అంటే మైనస్ 17 వస్తుంది. ఇంటూ XYZ ఈక్వల్ టు ఇందాక చేసిన ఆపరేషన్స్ రైట్ సైడ్ కూడా చేయాలి. 16 R2 మైనస్ 3R1 R2 అంటే 18 మైనస్ 48 18 మైనస్ 48 అంటే మైనస్ 30. నెక్స్ట్ R3 మైనస్ 2R1 R3 అంటే 10 మైనస్ 32 10 మైనస్ 32 అంటే మైనస్ 22. నెక్స్ట్ ఇక్కడ ఉపయోగించుకునేది ఏంటంటే నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఉపయోగించుకుని కింద 0 చేయాలి. ఇది ఉపయోగించుకొని ఇది భిన్నాలు చేసేటట్టు ఒకటి చేయొచ్చు, భిన్నాలు లేకుండా కూడా చేయొచ్చు. భిన్నాలు లేకుండా చేయాలంటే చూడండి ఒకసారి. R3 2 ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి, ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి. దీన్ని 10తో మల్టిప్లై చేద్దాం. 10 ఇంటూ R3 10 ఇంటూ R3 అంటే ఎంత వస్తుంది? మైనస్ 70 వస్తుంది. ఇక్కడ 70 రావాలంటే ఏం కావాలి? 7తో మల్టిప్లై చేయాలి. 7R2 రెండు సేమ్ సైన్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ అయ్యింది. 10R3 మైనస్ 7R2 అంటే ఈక్వల్ టు 1 4 9. సెకండ్ రోలో కూడా ఎటువంటి చేంజ్ లేదు. 0 మైనస్ 10 మైనస్ 24. థర్డ్ రోకి వచ్చేటట్టు చూడండి. ఇది 10 ఇంటూ 0 మైనస్ 7 ఎంత వస్తుంది? మైనస్ 7 వస్తుంది. సారీ 0 10 ఇంటూ 0 మైనస్ 7 ఇంటూ 0 వస్తుంది. ఇక్కడికి వచ్చేటట్టు చూడండి. మైనస్ 70 ప్లస్ 70 మైనస్ 70 ప్లస్ 70 0 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి. 10 ఇంటూ మైనస్ 17 మైనస్ 170 మైనస్ 170 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 724 140 28 168 168 మైనస్ 170 అంటే ఎంత వస్తుంది? మైనస్ 2 వస్తుంది. ఇంటూ XYZ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోలో చేంజ్ లేదు 16, సెకండ్ రోలో చేంజ్ లేదు మైనస్ 30. ఇక్కడ థర్డ్ రోని 10తో మల్టిప్లై చేయండి. 10తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 220 వస్తుంది 10తో మల్టిప్లై చేస్తే. తర్వాత మైనస్ 7R2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 730 210 తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 10 వస్తుంది. డయాగ్నల్ కింద అన్ని 0 వచ్చినాయి కదా, ఈ ఫామ్ని ఏమంటారంటే గాస్ మెథడ్ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే చూడండి ఒకసారి. X ప్లస్ 4y ప్లస్ 9z వస్తుంది. రెండోది మైనస్ 10y మైనస్ 24z వస్తుంది. మూడోది మైనస్ 2z వస్తుంది. ఈజీ ఇంటూ ఈక్వల్ టు 16 మైనస్ 30 మైనస్ 10 వస్తుంది. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అంటే x ప్లస్ 4y ప్లస్ 9z ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 10y మైనస్ 24z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30 మైనస్ 2z ఈక్వల్ టు మైనస్ 10 వస్తుంది. దీని నుంచి z వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఎప్పుడైతే z వాల్యూ వచ్చింది ఇక్కడ రాయండి. మైనస్ 10y మైనస్ 24 ఇంటూ 5 ఈక్వల్ టు మైనస్ 30 అంటే మైనస్ 10y 5 24 120 మైనస్ 30 అంటే మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 128 వెళ్తే 120 మైనస్ 30 90 y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 వస్తుంది. ఇక్కడికి వచ్చేటడికి రాయండి. x ప్లస్ 4y 4 ఇంటూ y అంట మైనస్ 9 ప్లస్ 9 ఇంటూ z 5 ఈజ్ ఈక్వల్ టు 16. x మైనస్ 36 ప్లస్ 45 ఈక్వల్ టు 16. 45 మైనస్ 36 అంటే 9 అవతలకి వెళ్తే 16 మైనస్ 9 7 వస్తుంది. అంటే x వాల్యూ 7, y వాల్యూ మైనస్ 9, z వాల్యూ 5. మళ్ళీ చూడండి ఒకసారి. గాస్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలంటే ఇచ్చిన నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ముందు మ్యాట్రిక్స్ ఫామ్ రాయండి. మ్యాట్రిక్స్ ఫామ్ రాసిన తర్వాత డయాగనల్కి ర్యాంక్ మెథడ్లో డయాగనల్కి కింద ఉన్న అన్ని వాల్యూస్ 0 చేయాలి. అంటే ఇలాగా డయాగనల్ కింద ఉన్నాయన్నీ కూడా 0 చేయాలి. డయాగనల్ కింద ఉన్నాయన్నీ 0 చేసేటప్పుడు ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్ ఉపయోగించుకోండి. ఇక్కడ 2 ఉంది. 2 ఉపయోగించి 2 0 చేస్తే కొంచెం భిన్నాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ రో థర్డ్ రో ఇంటర్చేంజ్ చేయండి. ఫస్ట్ రో థర్డ్ రో ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ రో 149 పైకి వెళ్ళింది, పై రో కిందకి వచ్చింది. ఇక్కడ కూడా అదే ఆపరేషన్ చేయాలి కాబట్టి థర్డ్ రో 16 పైకి వెళ్ళింది, 10 కిందకి వచ్చింది. నెక్స్ట్ ఇది ఉపయోగించి దీని కిందే 0 చేయండి. ఇది 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 రావాలి అంటే ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేయాలి. అంటే R2లోంచి 3R1 తీసేయండి. R2 మైనస్ 3R1 R2 గోస్ టు
నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 రావాలి కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై అంటే R3 టు R3 మైనస్ 2R1 ఈ ఆపరేషన్ చేయండి. అంటే R2లో చేంజ్ ఉంటుంది, R3లో చేంజ్ ఉంటుంది. ఫస్ట్ రో సేమ్ వేసేసుకుంటాం 149. ఇక్కడ R3 అంటే 323 ఇక్కడ రాసాను చూడండి. నెక్స్ట్ 3R1 ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేయండి 3 12 27 ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయండి 0 -10 -24 ఆ వాల్యూస్ తీసుకొచ్చి సెకండ్ రోలో వేసుకోవాలి. నెక్స్ట్ అదే టైప్లో R3 - 2R1 అంటే 2 - 2 0 1 - 8 -7 నెక్స్ట్ 1 - 18 అంటే -17 XYZ ఈక్వల్ టు ఇదే ఆపరేషన్ రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద కూడా చేయాలి. ఫస్ట్ రో 16 ఉంచేస్తాం. సెకండ్ రో R2 - 3R1 R2 అంటే 18 మైనస్ 3 × 16 18 - 48 అంటే -30. ఇక్కడ R3 - 2R1 R3 అంటే 10 మైనస్ 2 × 16 10 - 32 అంటే -22 వస్తుంది. నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ చూడండి ఒకసారి. ఇది డయాగ్నల్ ఎలిమెంట్. దీన్ని ఉపయోగించి కింద 0 చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది, ఇక్కడ 10. ఈ నెంబర్తో ఈ రోని మల్టిప్లై చేయండి, ఈ నెంబర్తో ఈ రోని మల్టిప్లై చేయండి. అంటే R3 టు 10R3 - 7R2 రెండు సేమ్ సైన్ ఉంటే మధ్యలో మైనస్ పెట్టండి, ఆపోజిట్ సైన్స్ ఉంటే మధ్యలో ప్లస్ పెట్టండి. ఫస్ట్ రోలో చేంజ్ లేదు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్, సెకండ్ రోలో చేంజ్ లేదు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్, థర్డ్ రో వచ్చేసరికి చూడండి ఇక్కడ 10 × 0 - 7 × 0 0 వస్తుంది. నెక్స్ట్ 10R3 అంటే -70 -7 × -10 -70 + 70 0 10 × -17 -170 ప్లస్ 7 × 24 7 24 అంటే 140 28 168 వస్తుంది. 168 ఇక్కడ ఎంత వచ్చింది -170 + 168 అంటే -2 వస్తుంది. ఇక్కడ రాశాను. ఈక్వల్ టు రైట్ సైడ్ రాయండి. ఫస్ట్ది 16 యాజ్ ఇట్ ఈస్గా ఉంది, రెండోది -30 యాజ్ ఇట్ ఈస్గా ఉంది, మూడోది వచ్చేసరికి చూడండి 10R3 - 7R2 10R3 అంటే -220 -7 × ఇది ప్లస్ 210 అంటే -10 వస్తుంది. ఇక్కడికి వచ్చింది ఆ డయాగ్నల్కి కింద అన్నీ కూడా జీరోలు అయిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. అంటే x + 4y + 9z ఇది 0x - 10y - 24z ఇది -2z ఈక్వల్ టు ఇది. ఈ 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్. ఇది ఈజ్ ఈక్వల్ టు 16, దిస్ ఈజ్ ఈక్వల్ టు -30, దిస్ ఈక్వల్ టు -10. దీని నుంచి z వాల్యూ కనుక్కోండి. 5 వచ్చింది. z వాల్యూ ఇక్కడ ప్రతిక్షేపించండి. y వాల్యూ -1 9 వచ్చింది. z y వాల్యూస్ ఇక్కడ రాయండి. x ఈక్వల్ టు 7 - 9 5 వచ్చింది. ఈ వాల్యూస్ కరెక్టో కాదో తెలియాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్లో ప్రతిక్షేపించుకుని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అక్కడ 2x మనకు ఉందేంటి 2x + y + z వాల్యూ ఎంత రావాలి 10 రావాలి. దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈక్వల్ టు 2 × x x అంటే 7 y అంటే -9 z అంటే 5 అంటే 14 - 9 + 5 19 - 9 ఈజ్ ఈక్వల్ టు 10. 14 5 19 - 9 10 దీని వాల్యూకి ఈక్వల్ వచ్చింది. కాబట్టి మనం చేసిన సొల్యూషన్ కరెక్ట్. ఇది ఏమో గాస్ మెథడ్ లేదా గాస్ ఎలిమినేషన్ మెథడ్స్ అంటే ఏదైనా గాస్ మెథడ్ చేయొచ్చు, గాస్ జార్డన్ మెథడ్ చేయొచ్చు. గాస్ మెథడ్ అంటే డయాగ్నల్ కింద 0 చేస్తే సరిపోతుంది. అదే గాస్ ఎలిమినేషన్ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్ అంటే డయాగ్నల్ కింద 0 చేయాలి, పై కూడా 0 చేయాలి. ఇదే ప్రాబ్లం గాస్ జార్డన్ మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్. ప్రాబ్లం ఏంటంటే 2x + y + z ఈక్వల్ టు 10 3x + 2y + 3z ఈక్వల్ టు 18 x + 4y + 9z ఈక్వల్ టు 16. ఇప్పుడు ఈ చెప్పిన ప్రాబ్లమ్నే మీరు ఇందాక చెప్పిన మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా సాల్వ్ చేసి చూడండి ఒకసారి. ఇది సాల్వ్ చేయాలి బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయండి. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏమవుతుంది 2 1 1 3 2 3 1 4 9 ఇంటూ XYZ ఈజ్ ఈక్వల్ టు 10 18 16 10 18 16. ఇప్పుడు ఏం చేయాలంటే డయాగ్నల్కి కింద 0 చేయాలి, పై కూడా 0 చేయాలి. ఫస్ట్ కనుక ఏం చేద్దాం చెప్పండి. R1 R3 ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఇంటర్చేంజ్ చేయకుండా కూడా చేయొచ్చు. సపోజ్ దీన్ని ఉపయోగించి చేసేద్దాం పని. దీన్ని ఉపయోగించి కింద 2 0 చేయాలి. కింద 2 0 చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ దీన్నేమో 2తో మల్టిప్లై చేయండి, పై దాన్నేమో 3తో మల్టిప్లై చేయండి. అంటే R2 2 సెకండ్ రోని 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది 6 వస్తుంది.
ఇక్కడ 6 రావాలంటే ఈ రోని 3తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్తో ఈ రోని, ఈ నెంబర్తో ఈ రోని మల్టిప్లై చేయండి. రెండు సేమ్ సైన్ ఉంటే మధ్యలో మైనస్ చేయండి. రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే మధ్యలో ప్లస్ చేయండి. నెక్స్ట్ అలాగే R32 ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. దీంతో దీన్ని మల్టిప్లై చేయండి. అంటే సెకండ్ 2 ఇంటూ R3 మైనస్ ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి R1. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఒకసారి. సెకండ్ రోని 2తో మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2R2 రఫ్లో రాస్తున్నాను చూడండి. 2R2 అంటే ఏమవుతుంది? 6, 4, 6. సెకండ్ రోని 2తో మల్టిప్లై 6, 4, 6 ఇది వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రోని 1తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేయండి. 3తో అయితే 6, 3, 3. ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 0, 1, 3. ఇది తీసుకొచ్చి ఎక్కడ వేయాలి? సెకండ్ రోలో వేయాలి. ఫస్ట్ రోలో ఎటువంటి చేంజ్ ఉండదు. సెకండ్ రోలో ఇది వేసుకోవాలి. అంటే 0, 1, 3. ఇది మైండ్లో చేసుకోవాలి. ఇదంతా కూడా రఫ్ వర్క్లో చేయకూడదు. నెక్స్ట్ ఇదే టైప్ చూడండి. R3 2R3 థర్డ్ రోని 2తో మల్టిప్లై చేయండి. 2R3 అంటే 2, 8, 18. నెక్స్ట్ ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్గా ఏముంది? 2, 1, 1. సబ్ట్రాక్ట్ చేయండి. 0, 8లో 1 తెస్తే 7, 18లో 1 తెస్తే 17. అంటే 0, 7, 17 ఉంది. ఇంటూ XYZ ఈక్వల్ టు ఇప్పుడు చేసిన ఆపరేషన్స్ రైట్ సైడ్ కూడా చేయాలి. ఫస్ట్ చూడండి. ఫస్ట్ రోలో చేంజ్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. సెకండ్ రో 2R2 అంటే 2 18 36 మైనస్ 3R1 30. 36 మైనస్ 30 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 2R3 2 16 32. 32 మైనస్ 10. 32 మైనస్ 10 అంటే మైనస్ 22 వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఒకసారి. ఈ డయాగ్నల్ ఎలిమెంట్ ఉపయోగించి ఇందాక కిందది ఒకటే చేసాం 0. గాస్ మెథడ్లో జోర్డాన్ మెథడ్లో కిందదే చేయాలి, పైది చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ రోలో కూడా చేయాలి ఇది ఉపయోగించుకొని. ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ రోలో నుంచి సెకండ్ రో తీసేయండి. నెక్స్ట్ అలాగే ఇది 0 చేయాలి. ఇది 0 చేయాలంటే R32 ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 అంటే ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే 1 ఇంటూ థర్డ్ రో అంటే R3 మైనస్ ఈ నెంబర్ ఇంటూ సెకండ్ రో 7 R2 రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ రోలో చేంజ్ ఉంది. R1 నుంచి R2 తీసేయాలి. తీసి ఎక్కడ వేయాలి? R1లో వేయాలి. అంటే 2 మైనస్ 0 ఎంత? 2. 1 మైనస్ 1 0. 1 మైనస్ 3 మైనస్ 2. నెక్స్ట్ సెకండ్ రోలో ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు. ఇక్కడ R1 R3లో చేంజ్. సెకండ్ రోలో చేంజ్ లేదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేసుకోవాలి సెకండ్ రో. నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చేటప్పుడు చూడండి. R3 మైనస్ 7 R2 అంటే థర్డ్ రోలో నుంచి సెకండ్ రోని 7తో మల్టిప్లై చేసి చూడాలి. అంటే సపోజ్ R3 అంటే ఇక్కడ ఏముందో చూడండి. 0, 7, 17 ఇక్కడ రాశాను. నెక్స్ట్ 7 R2 అంటే సెకండ్ రోని 7తో మల్టిప్లై చేయండి. అంటే 0, 7, 7 3 21 ఇక్కడ రాసించండి. 5 దాంట్లో నుంచి కింద తీసేయండి. 0, 0 మైనస్ 4 ఇది తీసుకొచ్చి థర్డ్ రోలో వేయాలి. 0, 0 మైనస్ 4 ఇది. నెక్స్ట్ ఇక్కడ XYZ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇదే ఆపరేషన్ చేయాలి. R1 మైనస్ R2 10 మైనస్ 6 4 సెకండ్ రోలో చేంజ్ లేదు. R3 మైనస్ 7 R2 R3 అంటే మైనస్ 22 ఇదేమో మైనస్ 22 మైనస్ 7 R2 42 అంటే ఎంత వచ్చింది? 44 20 64 మైనస్ 64 వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి ఒకసారి. డయాగ్నల్కి కింద 2 0 వచ్చింది. డయాగ్నల్కి పైది కింద 0 వచ్చింది. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే ఇది. దీనికి పై 2 0 అవ్వాలి. అంటే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 0 అవ్వాలి. ఇక్కడ -4 ఉపయోగించి నీ 0 చేయాలి, 0 ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది. ఇక్కడ 4 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. అంటే R12 2తో మల్టిప్లై చేసాం అనుకోండి 2R1 ఇక్కడ -4 అవుతుంది. ఇది -4 దీన్ని ఉపయోగించి తీయాలి. రెండు సేమ్ సైన్ కాబట్టి మైనస్ వేయండి. మైనస్ R3. నెక్స్ట్ R22 ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి, ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయండి. అంటే 4R2 ఇక్కడ రెండు ఆపోజిట్ సైన్స్ కాబట్టి మధ్యలో ప్లస్ చేయండి. 3R3 ఈ నెంబర్తో సెకండ్ రోని, ఈ నెంబర్తో థర్డ్ రోని మల్టిప్లై చేయండి. ఇప్పుడు కొత్త ఆపరేషన్ చూడండి ఒకసారి. 2R1 మైనస్ R3 2R1 అంటే 2 4 మైనస్ 0 అంటే 4. 2 ఇంటూ 0 మైనస్ 0 0. 2 ఇంటూ -2 అంటే -4 మైనస్ ఆఫ్ -4 -4 ప్లస్ 4 0. నెక్స్ట్ సెకండ్ రో వచ్చేది 4R2 ప్లస్ 3R3 4 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 0 0. 4 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 0 4.
నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఒకసారి 4 3 12 మైనస్ 12 0. థర్డ్ రోలో చేంజ్ లేదు కాబట్టి 0 0 మైనస్ 4 ఇంటూ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇదే ఆపరేషన్ రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద కూడా చేయాలి. 2r1 అంటే 2 4 8 మైనస్ r3 8 ప్లస్ 64 ప్లస్ 8 ఎంత వస్తుంది? 72 వస్తుంది. 72 చూడండి ఒకసారి. 2r1 మైనస్ r3 2r1 అంటే 2 4 8 ప్లస్ 64 72. నెక్స్ట్ r2 4r2 అంటే ఎంత వస్తుంది? 4 6 24 4 6 24 మైనస్ 3 60 180 12 192 అంటే మైనస్ 12లో 4 తెస్తే 8 కింద దాంట్లో నుంచి 5 తీయాలి. 8లో 2 తెస్తే 6 1 మైనస్ 168 వస్తుంది. మైనస్ 168 కిందది ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి మైనస్ 64 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ రోని 4 తోటి, సెకండ్ రోని 4 తోటి, థర్డ్ రోని -4తో భాగించండి. r12 1/4 r1, r22 1/4 r2, r32 1/-4 r3. అప్పుడు ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇది 1. ఫస్ట్ రోని 4తో భాగించండి, సెకండ్ రోని కూడా 4తో భాగించండి, థర్డ్ రోని -4తో భాగించండి, అంటే ఇది వస్తుంది. ఇంటూ XYZ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోని 4తో భాగించండి, ఎంత వచ్చింది? 18 వస్తుంది. సెకండ్ రోని 4తో భాగించండి, -42 వస్తుంది. థర్డ్ రోని -4తో భాగించండి, 16 వస్తుంది. అంటే దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేసాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ వస్తుంది 18, y ఈక్వల్ టు -42, z ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. z ఈక్వల్ టు 16 వస్తుంది. ఈ వాల్యూస్ వస్తాయి. మళ్ళీ చూడండి ఒకసారి. సాల్వ్ ది గాస్ జోర్డాన్ మోడల్లో 2x + y + z = 10. ఈ వాల్యూ సాల్వ్ చేయాలంటే దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ రాయండి. మ్యాట్రిక్స్ ఫామ్ రాసిన తర్వాత డయాగనల్కి కిందే డయాగనల్ ఎలిమెంట్ ఉపయోగించుకొని డయాగనల్కి కిందే 0 చేయాలి, పై 0 చేయాలి. అదే గాస్ మోడల్లో ఏం చేస్తాం? డయాగనల్కి కిందే 0 చేస్తాం. ఇక్కడ డయాగనల్ కిందే చేయాలి, డయాగనల్కి పై చేయాలి. ఈ 2 ఉపయోగించి ఈ 2 0 చేయండి. ఈ 2 ఉపయోగించి 0 చేయాలంటే ఈ రోని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఈ రోని 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. అంటే 2r2 - 3r1 వేయాలి. ఇది చేయాలంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 రావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 2r3 - r1 చేయండి. ఈ ఆపరేషన్ చేయండి. ఇది ఉపయోగించి దీని కిందే 0 చేయండి ఫస్ట్ స్టెప్. తర్వాత స్టెప్లో తర్వాత డయాగనల్ ఎలిమెంట్ ఉపయోగించి పైది కిందది 0 చేయండి. తర్వాత స్టెప్లో తర్వాత డయాగనల్ ఎలిమెంట్ ఉపయోగించుకుని పై 2 0 చేయండి. ఇక్కడ ఏ ఆపరేషన్ చేస్తాం అదే ఆపరేషన్ రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద కూడా చేయండి. లాస్ట్కి ఇలా వస్తుంది. అంటే 4x = 72 కూడా తీసుకోవచ్చు. చివరిలో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫస్ట్ రోని 4తో భాగించండి, సెకండ్ రోని కూడా ఇక్కడ 4తో భాగించండి, థర్డ్ రోని -4తో భాగించండి. అప్పుడు ఏమవుతుందంటే చివరి వచ్చిన వాల్యూస్ ఇదేమో x వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, y వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, z వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ డయాగనల్ కిందే మాత్రమే 0 చేసాం అనుకోండి, డయాగనల్ దీన్నేమో గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటాం, లేదా గాస్ మెథడ్ అంటాం. డయాగనల్కి పై కింద కూడా 0 చేసాం అనుకోండి, దీన్ని ఏంటంటే గాస్ జోర్డాన్ మెథడ్ అంటాం. ఈరోజు ఇక్కడ వరకు 3 మ్యాథ్స్ చెప్పాను. ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమో ఇందాక ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెప్పిన ప్రాబ్లమ్ ఏమో ఈ మెథడ్లో సాల్వ్ చేయండి హోంవర్క్. ఇక్కడ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేయండి. ఈ 2 హోంవర్క్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ టుమారో చెప్తాను.